నాన్నగారిని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఉండేదండి మీకు కానీ, మీ సిస్టర్స్ కానీ, పిల్లలకు కానీ, అంటే మీ చెల్లెళ్ళకి కానీ? హాలిడేస్కి వెళ్ళినప్పుడు సూటిపట్టు మాటలు అనేవాళ్ళు. అందుకే నాకు పెద్ద రిలేషన్స్ కూడా లేవు. మీరు చెప్పి వాళ్ళతో వీళ్ళతో ఎందుకు లేవు అంటే, నేను వాళ్ళతో వీళ్ళతో పోయి కలవడాలు అవి ఎప్పుడు ఉండవు. భోజనం కూడా ఉండేది కాదు. ఆయన ఒక ఆయిల్ బావి కూడా ఇస్తాన్నారు మా ఫాదర్కి. సో ఆయనకి ఫస్ట్ మన మనీ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి కొట్టారు ఆ రోజు. నాకు బాగా గుర్తుంది. అయితే వాళ్ళ పిల్లలు ఎవరికొకళ్ళు సేవకులుగా ఉండాలి కానీ ఎందుకు లేరు అనేటువంటిది ఒక చిన్న డౌట్. డాక్టర్స్ డాక్టర్ కావాలని ఏం లేదు, అలాగే ప్రీచర్ కావాలని ఏం లేదు. అంటే కాలింగ్ ఉండాలి కదా. ఇలా మీరు రాకపోలేనందుకు అయ్యగారు బాధపడిన సందర్భాలు ఉన్నాయండి? అమ్మగారికి నాకు బాగుండేది. అత్త కోడలు అన్న తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ ఎలాగూ ఉంటాయి. అయితే లాస్ట్లో కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు, నేను ఫ్యామిలీకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదేమోనమ్మా, తప్పు చేశాను కదా అంటుండేవాళ్ళు. ఈవెన్ తీసుకెళ్లేవాళ్ళు కాదు. అప్పుడు కోపం వచ్చేది. కోపం వచ్చినప్పుడల్లా అయ్యగారు అనేది గట్టిగా. హలో ప్రేక్షక లోకమా, మీరంతా బాగున్నారా? ప్రేక్షక లోకానికి శుభం. మీకందరికీ మా హృదయపూర్వకమైన అభినందనలు తెలియచేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదమే మా ఆనందం. మీరంతా బాగున్నారా? నా కుమారుడు, మీరు ఆయన్ని కూడా దీవించి దేవునికి మహిమకరంగా ఉండేట్లు మీరు ప్రార్థన చేయండి. గొప్ప దేవుడు, సత్యయేక దేవుడు. మరి మీరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకొని పరలోకానికి వారసులు కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ రోజు మనం హైదరాబాద్ లో ఉన్నామండి. ఒక అద్భుతమైన సాక్ష్యంతో పాటు ఒక వ్యక్తిని పరిచయం చేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మనతో కూర్చున్నటువంటి సహోదరులు, సహోదరి వీరెవరో కాదండి, మనకందరికీ తెలిసినటువంటి గొప్ప దైవజనులు. ఒకప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబం, క్రైస్తవ కుటుంబం సాయంత్రం అయ్యేసరికి రేడియో వద్ద కూర్చొని వారి మాటలు, వారి వాక్యం కోసం ఎదురు చూసిన దినాలు ఎన్నో ఉన్నాయి. వారి వాక్యం విన్నప్పుడు మనకి మన బాల్యకాలం గుర్తొస్తుంది. ప్రేమధార, ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం ప్రేమధార. వారే మన ఆర్ఆర్కే మూర్తి గారు. అందరూ నన్ను ఆర్ఆర్కే అనే అంటారు. దేశ విదేశాల్లో చిన్న పిల్లలు కూడా హలో ఆర్ఆర్కే అంటారు. అసలు పూర్తి పేరు ఏమిటంటే, ఇంటి పేరు రాయసం రాధాకృష్ణమూర్తి. అది పూర్తి. ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క ఏకైక కుమారులు పృథ్వీరాజు గారు, సిస్టర్ గిరిజ గారు, పృథ్వీరాజు గారి యొక్క సతీమణి ఆర్ఆర్కే మూర్తి గారి కోడలు గారు. వారితో కలిసి సమయాన్ని పంచుకోవడం ఎంతైనా సంతోషకరం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే మొదటగా పృథ్వీరాజు గారి యొక్క విశేషాలు కొన్ని తెలుసుకున్న తర్వాత మూర్తి గారి గురించి మనకు తెలియని విషయాలు కొన్ని వారు చెప్తారు. వారిని అడిగి తెలుసుకుందాం. అయ్యా వందనాలు. అమ్మ వందనాలు. వందనాలమ్మ, మిమ్మల్ని కలుసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆర్ఆర్కే మూర్తి గారు అంటే ఇంచుమించు మన తెలుగు క్రైస్తవ్యం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులు, తెలుగేతర క్రైస్తవులు కూడా తెలుసు. మీరు చాలా మందికి తెలియదు. మీ గురించి మొదటగా క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి తర్వాత అయ్యగారి గురించి కొన్ని విషయాలు చెప్తారు. కానీ నాకు ఊహ తెలిసే టైంకి మేము ఆల్రెడీ మా ఫాదర్ ప్రభువు నమ్ముకొని వచ్చేసారు. సో అంతకుముందు ఆయన పడ్డ స్ట్రగుల్స్ ఏంటో నాకు తెలియదు పెద్దగా. బట్ నాకు ఊహకు వచ్చేటప్పటికి మేము మహబూబ్నగర్ శంషాబాద్లో ఉన్నాం. శంషాబాద్లో ఎంబీసీ, దట్ ఈస్ మెననైట్ బ్రదరన్ చర్చ్, వాళ్ళ స్కూల్ ఒకటి ఉంది అక్కడ. ఆ స్కూల్లో నన్ను చేర్పించారు 1వ తరగతి. అక్కడ నుంచి కొంచెం గుర్తు, నాకు అంతకుముందు అంతా నాకు గుర్తులేదు. అక్కడే బైబిల్ కాలేజ్ కూడా ఉంది. బైబిల్ కాలేజ్లో మా నాన్నగారు ప్రిన్సిపాల్ లాగా పనిచేసేవాళ్ళు అక్కడ. అదే కాంపౌండ్లో స్కూల్కి నేను వెళ్ళేవాడిని, ఫస్ట్ క్లాస్ అనమాట. ఆ రోజుల్లో మా మిషన్ కాంపౌండ్లో ఒక చర్చ్ కూడా ఉంది. ఆ చర్చ్లో ఆయన రెగ్యులర్గా ప్రీచ్ చేస్తుండేవాళ్ళు. బైబిల్ కాలేజ్లో స్టూడెంట్స్కి అంతా చెప్తుండేవాళ్ళు. అట్లా మాకు అసోసియేషన్ ఉండింది. ఆ టైంలో నేను ఒక్కడనే ఉండేవాడిని. మా సిస్టర్ గుంటూరులో ఉండేవాళ్ళు, నేను ఒక్కడనే ఉండేవాడిని. మా తర్వాత సిస్టర్స్ ఇంకా పుట్టలేదు. శంషాబాద్లో దట్ ఈస్ ఎప్పటిదాకా ఉన్నామంటే 1964 వరకు ఉన్నాం. 64లో అక్కడ నుంచి మహబూబ్ నగర్కి షిఫ్ట్ అయ్యాం. అక్కడ షిఫ్ట్ అయింది. అక్కడ కూడా మెననైట్ ఎంబీసీ వాళ్ళ కాంపౌండ్ ఉంది. కాంపౌండ్లోనే ఒక స్కూల్ ఉంది. అక్కడే మా ఫాదర్ కూడా అక్కడ క్రిస్టియన్ మిషనరీస్ ఉండేవాళ్ళు. సీమెన్స్ అని, తర్వాత ఎడ్డిగర్ అని, 2 ఉమెన్ మిషనరీస్ ఫ్రమ్ యుఎస్ అండ్ కెనడా. మా నాన్నగారు అక్కడే ఉండేవాళ్ళు. అక్కడే ఉండి అప్పుడే మొదలైంది రేడియోలో చెప్పడం అనేది. అక్కడే రికార్డ్ చేసేవాళ్ళు మా ఫాదర్. ఆయనతో
ఆయనతో పాటు నేను కూడా వెళ్తుండేవాడిని. అక్కడ ఆయన టెక్నీషియన్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు భగవాన్ దాస్, నాకు బాగా గుర్తాయి. ఆయన నాతో కూడా చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఆయన రికార్డ్ చేస్తుండేవాళ్ళు, ఆయన పక్కన నిలబడేవాడిని, గ్లాస్లోంచి చూస్తుండేవాడిని. మా ఫాదర్ ఏమో అవతల కూర్చొని ఆ మెసేజెస్ అంతా చదువుతుండేవాళ్ళు. అంటే 1 నుంచి 4th క్లాస్ వరకు శంషాబాద్లో ఉన్నాయి, అక్కడ నుంచి 4th నుంచి 9th వరకు మహబూబ్నగర్లోనే ఉన్నాం. ఆ టైంలోనే మా తర్వాత చెల్లెలు పుట్టింది మహబూబ్నగర్లోనే, ప్రసన్న, చిన్న చెల్లెలు. మహబూబ్నగర్లో 69 వరకు ఉన్నాం. 69లో తెలంగాణ యాజిటేషన్ వచ్చింది, ఫస్ట్ యాజిటేషన్. అది ఆంధ్ర వాళ్ళు కనిపిస్తే వెంటబడి కొట్టేయడం అట్లా ఉండేది. ఆ టైంలో కొంచెం తర్వాత స్కూల్స్ అన్ని బంద్ అయిపోయినాయి, ఎక్కడ ఏం లేదు. అందుకని మా ఫాదర్ ఏమన్నారంటే ఎడ్యుకేషన్ మెయిన్ ఇంపార్టెంట్. మహబూబ్నగర్ పక్కనే ఉంది కర్నూలుకి వెళ్ళిపోయి అక్కడ కర్నూలుకి తీసుకెళ్ళిపోయి అక్కడ స్కూల్లో జాయిన్ చేస్తారు, హాస్టల్లో పెట్టారు. సో అట్లా మహబూబ్నగర్ నేను షిఫ్ట్ అయిపోయాను. మా ఫాదర్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మహబూబ్నగర్లోనే ఉన్నారు చాలా రోజులు. తర్వాత సబ్సిక్వెంట్లీ ఆయన మహబూబ్నగర్ చర్చి కూడా వదిలేశారు, వచ్చేసి కర్నూలుకి వచ్చారు. కర్నూలుకి వచ్చి అప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉంటాం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇంకే చర్చికి అటాచ్ కాలేను. కొన్నాళ్ళకి అప్పటికి 9th 10th కర్నూలులో అయింది నాది. 10th అయిపోయేటప్పటికి మొత్తం అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయాం గుంటూరుకి. మా ఫాదర్ కూడా గుంటూరుకి వచ్చారు. ఇంకా అప్పటి నుంచి ఇంకే చర్చికి ఆయన అటాచ్ కాలేదండి. మొత్తం మూర్తి గారికి ఎంతమంది పిల్లలండి? మేము 4 నాకు ఒక అక్క, 2 చెల్లెలు. గుంటూరుకి వచ్చేటప్పుడు గుంటూరులో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ 2 years, తర్వాత డిగ్రీ 76లో అయిపోయింది. తర్వాత చాలా రోజులు నేను ఖాళీగా ఉన్నాను. డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళలేదు. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా మా ఫాదర్తో పాటు ఆయనతో పాటు తిరుగుతుండేవాడిని, నేను కూడా వెళ్తుండేవాడిని. చాలా చోట్లకి వెళ్ళాను ఆయనతో పాటు. అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది నా మీద. అట్లా మా ఫాదర్తో అసోసియేషన్ నాకు ఓన్లీ ఆఫ్టర్ కమింగ్ టు గుంటూరు ఎక్కువ ఉండేది. బాగా పరిచర్యలో బిజీ అయినప్పుడు నాన్నగారిని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ ఉండేదండి మీకు కానీ, మీ సిస్టర్స్ కానీ, పిల్లలకు కానీ, అది మీ చెల్లెళ్ళకి కానీ? నాకైతే మా ఫాదర్ తోటి అటాచ్మెంట్ మొదటి నుంచి ఉండింది. చెల్లెళ్ళకి మా అక్కలకి కొంచెం తక్కువ. గుంటూరుకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా ఇండిపెండెంట్గా ఇవాంజలిస్ట్గా ఉన్నారు కాబట్టి అప్పుడు రకరకాలుగా వెళ్తుండేవారు, చాలా ప్రదేశాలకు వెళ్తుండే. దాంతో కొద్దిగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఐ యూజ్ టు మిస్ హిమ్. మాది గోవిందపురం, అది నర్సరావుపేట చిలకలూరిపేట మధ్యలో ఉన్న ఒక కుగ్రామం. మా నాన్నగారి పేరు రంగనాయక శర్మ. ఆయన ప్లీడరు, నర్సరావుపేట తాలూకా కోర్టులో ఆయన ప్లీడరు. మా అమ్మగారి పేరు కామేశ్వరమ్మ. ఆమె పుట్టిల్లు తూబాడు అని ఉంది దగ్గరలోనే. మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలా నిష్ఠగల శ్రోత్రియ బ్రాహ్మణులు. మా అమ్మగారు అయితే సంవత్సరం పొడుగుత నోములు, వ్రతాలు, అలాంటి వాతావరణంలో పెరిగాను నేను. మూర్తి గారు ఒక సనాతనమైనటువంటి కుటుంబం నుంచి దేవుడు ఏర్పరచుకున్న సేవకులు, రక్షించబడ్డారు. అయితే మీ బాల్య దినంలో కానీ, మీకు తెలిసిన తర్వాత కానీ ఒక నమ్మకోకూడని మతాన్ని నమ్ముకున్నారని మీ వైపు నుంచి ఎప్పుడైనా మీకు ఎదురైన అవమానాలు కానీ లేదా వ్యతిరేకతలు కానీ మీరు చూసినవి ఏమైనా ఉన్నాయండి? అవమానం అంటే లేదు. అయితే ఏంటంటే పర్టికులర్లీ మా ఫాదర్ వైపు ఫ్యామిలీ వాళ్ళు మాకు పెద్దగా టచ్లో లేరండి. మా ఫాదర్ వైపు వాళ్ళతో మాకు పెద్దగా లేదు మొదటి నుంచి రిలేషన్. అంటే మా మదర్ వైపు వాళ్ళతో, అంటే మా బ్రదర్స్ ఉన్నారు. సో అది ఇక్కడ మీరు చెప్పినట్టు ప్రాబ్లం ఎక్కడ వచ్చేదంటే, మేము మహబూబ్నగర్లో ఉన్నప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్కి గుంటూరు వచ్చేవాళ్ళం. గుంటూరు అంటే మా అమ్మ వాళ్ళ ఊరు కదా, అక్కడ వచ్చేవాళ్ళం. అదే టైంకి మా మావయ్యలు కూడా వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు కాస్త అంటుండేవాళ్ళు, మీరు పోయి మతం మార్చుకున్నట్ట, వేరే మతం చేస్తే దానికి ఎందుకు ఇంత ఇది ఇష్యూగా మాడతారని అనుకునేవాడిని. కాకపోతే దాంట్లో ఉన్న ఎందుకు అట్లా మాడుతున్నారు, దానివల్ల ఏ విధంగా మా మదర్ ఫీల్ అయ్యారు అనేది నాకు తెలియలేదు. తర్వాత వాళ్ళు మాడుకునేటప్పుడు కూడా మన చెల్లెల్ని తీసుకెళ్ళి మంచి ఫ్యామిలీలో ఇస్తే ఆయన పోయి అక్కడ మతంలో చేరాడట అని చెప్పి అట్లా అనుకోవడం అనేవాళ్ళు. గుర్తుండేది నాకు మాట్లాడుకున్నప్పుడు. ఆ వయసులో మీకు మాట్లాడే ఆ భావాల తీవ్రత తెలియదు, దాని వెనుకున్న తీవ్రత తెలియదు. ఏ నిష్ఠగల బ్రాహ్మణుడైనా యేసు ప్రభువు నమ్ముకొని క్రైస్తవుడు అవుతావా అంటే పో అంటాడు. నేనేమి అందుకు భిన్నం కాదు. నిమ్న జాతుల దేవుడు నాకెందుకు అనే ఉద్దేశం. కానీ ఇప్పుడు అనిపించింది, కొన్ని రుజువులను బట్టి ఆయన అందరికీ ప్రభు. ఎవరు ఆయన్ను ఒప్పుకొని ఆయన శిష్యులు అవుతారో అది గొప్ప ఆశీర్వాదం. నా 30వ ఏట యేసు ప్రభువును అంగీకరించి, కానీ యేసు ప్రభువును వదిలిపెట్టడం అనేది అది మాత్రం కుదరదు అని స్పష్టంగా చెప్పి, ఆ తీర్మానాన్ని బట్టి మా బంధువులందరూ నన్ను వెలేశారు. మూర్తి గారికి తోబుట్టులు ఎంతమంది? మూర్తి గారికి మా ఫాదర్ చిన్నవాళ్ళండి, అందరికంటే చాలా చిన్న. మొత్తం ఫ్యామిలీలో ఆయనే యంగెస్ట్. ఆయన 4 బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్, 2 ఎల్డర్ సిస్టర్స్ ఉండేవాళ్ళు. మాది చాలా పెద్ద కుటుంబం. మేము 5 అన్నదమ్ములం. మా నాన్నగారి ప్రథమ కళత్రానికి 2 పిల్లలు, 2 అక్కలు ఉన్నారు మాకు. మొత్తం 7 మేము. కనిష్ఠుణ్ణి, కడగొట్టువాణ్ణి, అంటే చెడగొట్టువాణ్ణి కూడా అయ్యాననుకోండి. ఈ 7 ఎవ్వరు కూడా దేవుని నమ్ముకోలేదండి? ఎవరు రాలేదండి. అంటే వాళ్ళతో అసలు కాంటాక్ట్ లేదు. మా కాంటాక్ట్ లేదు. అయ్యగారు సేవకులు అయిన తర్వాత
వాళ్ళు ఏమైనా రావటం కానీ, పోనీ అయ్యగారు అక్కడికి వెళ్ళటం కానీ అలాంటిది ఏమైనా జరిగిందండి? సబ్సెక్వెంట్గా జరిగింది, అదే చెప్తున్నాను. సబ్సెక్వెంట్గా కొద్దిగా మా పెదనాన్నగారితో కనెక్ట్ ఏర్పడింది, ఇంకో పెదనాన్నగారితో కూడా కనెక్ట్ ఏర్పడింది. మా పెదనాన్నగారి వాళ్ళ అమ్మాయి గిరిజ వాళ్ళ లెక్చరర్ విజయవాడ కాలేజ్లో. అంటే అది తెలియదు మాకు, కాబట్టి తర్వాత తెలిసింది వాళ్ళ అమ్మాయి అని చెప్పి, ఈమె లెక్చరర్. ఆయనతోటి కొద్దిగా ఉంది, వాళ్ళ పిల్లలతో కూడా కొద్దిగా కాంటాక్ట్ ఉంది. తర్వాత ఇంకొక పెదనాన్నగారు ఉన్నాడు, ఆయనతో కొద్దిగా ఉండేది కాంటాక్ట్స్. మిగతా వాళ్ళు లేరు, ఒక ఆయన అప్పటికే చనిపోయారు. తర్వాత మా ఫాదర్కి ఏంటంటే, మా ఫాదర్ పుట్టే టైంకి మా ఫాదర్ చనిపోయారు. అంచేత మా ఫాదర్కి వాళ్ళ ఫాదర్ ఎట్లా ఉంటారో కూడా తెలియదు. ఓకే, అంటే మీకు మీ తాతయ్య గారు తెలియదు? కానీ మా అమ్మమ్మ వాళ్ళు తెలుసు. అయ్యగారి కుటుంబ తరపున వాళ్ళు ఇప్పటికీ అర్చనాథ అదే స్థితిలో ట్రెడిషనల్ బ్రాహ్మణ ఫ్యామిలీస్ అలాగే ఉన్నారు. అయ్యగారి స్వస్థలం గోవిందపురం మీరు ఎప్పుడైనా వెళ్ళారండి? గోవిందపురం వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళారా? అక్కడ ఇప్పుడు ఒక చర్చి కూడా కట్టారు కదా, కట్టారు. అక్కడ మీకు సొంత ఇల్లు కానీ అలాంటిది ఇప్పుడైతే ఏం లేదు? అంటే ఉన్నది కానీ అది అమ్మేశారు. అది ఇప్పుడు అమ్మేశారు. అమ్మేయడం అంటే మా ఫాదర్ ఆయన పోర్షన్ ఇంకొకరికి ఇచ్చేసారు. ఇంకొక పెదనాన్నగారు వచ్చి నాకు కావాలంటే తీసేసుకోమని చెప్పి ఇచ్చేసారు. అమ్మగారి గురించి కొన్ని విషయాలు చెప్పండి. తెలిసినంత వరకు అప్పుడు దేవుణ్ణి విశ్వసించారా లేకపోతే ఏమన్నా? కొద్దిగా టైం పట్టింది. నేను శంషాబాద్లో ఉన్నప్పుడే కొద్దిగా ప్రాబ్లం ఉండింది కాస్త. మా మదర్ తొందరగా రాలేకపోయారు. చెప్పాను, శంషాబాద్లో మేము 1964 వరకు ఉన్నాము. ఆ టైంలో పెద్దగా రాలేకపోయారు కానీ, బట్ యాక్చువల్గా బాగా ప్రభువులోకి వచ్చింది మహబూబ్నగర్కి వచ్చిన తర్వాత. అయ్యగారికి అమ్మగారికి మధ్య ఈ విషయంలో బాగా మనస్పర్ధలు వచ్చిన సందర్భాలు మీకు అంటే ప్రభువులు కొంచెం వాగ్వివాదాలు జరిగినాయి మహబూబ్నగర్కి వచ్చిన కొత్తలో. బాప్తిసం దాకా వెళ్ళకముందే ఇంట్లో గొడవ మొదలైంది. నా భార్య, అప్పటికే నాకు వివాహం అయింది, నా భార్యకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. లోకమంతా నా మీద ఒత్తిడి తేవడం వేరు, నా భార్య నా మీద ఒత్తిడి తేవడం వేరు. భార్యాభర్తల మధ్య చాలా సన్నిహితమైన సంబంధం అది, చాలా డెలికేట్. నా భార్య టూత్ అండ్ నెయిల్ ఎంత వ్యతిరేకించిందంటే, యేసు ప్రభువుని వదిలిపెట్టరా, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని గొడవ చేస్తోంది. కోపగించుకున్నానంటే కథ అడ్డం తిరుగు. నన్ను దూషించినప్పుడు ఇంకొక అవకాశం ఇచ్చాను దూషించడానికి. ఏమన్నంటే, నువ్వు దయచేసి పుట్టింటికి వెళ్ళొద్దు, నీ ఇష్టం, నీకు స్వేచ్ఛ ఉంది, నీ మనసులో ఏముందో చెప్పు, సాధ్యమైనంత వరకు నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను, కానీ యేసు ప్రభువును వదిలిపెట్టడం అనేది అది మాత్రం కుదరదు అని స్పష్టంగా చెప్పాను. నా భార్య అంత వ్యతిరేకిస్తూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. నన్ను కవ్విస్తోంది కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. బంధువులు వచ్చి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు ఒకసారి. అందులో వాళ్ళు అన్నది ఏంటంటే, నీకేం కావాలో అడుగు, ఏదైనా ఇస్తాం, డబ్బు కావాలా, ఏం కావాలి, కానీ నువ్వు యేసు ప్రభువును వదిలిపెట్టు అంటే, నేనన్నాను, వడ్ల గింజను దంచితే బియ్యపు గింజ అవుతుంది, మళ్ళీ బియ్యపు గింజ వడ్ల గింజ అవుతుందా, అది కుదరదు అన్నా. అంటే వాళ్ళు అన్నారు, అమ్మాయి ఇక ఈయనతో లాభం లేదు, ఈయనకు యేసు పిచ్చి పట్టింది, సామాన్ సర్దుకో వెళ్ళిపోదామంటే, ఆమె ఏమన్నదంటే, భలేవారు, నేను ఆయన వదిలిపెట్టి ఎలా వస్తాను, మీ తెలివితేటలు బయటపడ్డాయి, ఆయన మారుస్తారు మళ్ళా మన సాంప్రదాయంలోకి అనుకున్నాను, మీరు ఫెయిల్ అయిపోయారు, అది ఒప్పుకొని దయచేసి వెళ్ళిపోండి, మా గొడవ మేము పడతామని చెప్పి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. చిట్ట చివరికి ఆమె చేతులు ఎత్తేసింది. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా వ్యతిరేకించాను, మన సాంప్రదాయాలన్నా సంస్కృతి అన్నా నాకు అంత ఇష్టం, కానీ ఇప్పుడు ఏమనిపిస్తోందంటే, మీరు నమ్ముకున్న దేవుడు, మీరు నా భర్త కాబట్టి ఆయన నాకు కూడా దేవుడు, అందుచేత మనకు యేసు ప్రభు కావాలి కానీ యేసు ప్రభు పేరట చలామణిలో ఉన్న మతం మాకొద్దు అని మేమిద్దరం కలిసి ఆ రోజు తీర్మానం చేసుకున్నాం. అప్పటి నుంచి ఆమె నాకు ఎంత మంచి భార్య అయిందంటే, వ్యతిరేకత అనేది బుచ్చిగా ఏది చెప్పినా అలాగేనండి అనడం. ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం అయ్యామా, ఇప్పుడు ఏదైనా మీటింగ్కి వెళ్ళాలంటే నన్ను ఏ చీర కట్టుకోమంటారని నన్ను అడుగుతోంది. అంత అన్యోన్యం అయిపోయాం అన్నమాట. నాకు చెప్పకుండా ఆమె ఏది చెయ్యదు, ₹1 కూడా ఉన్నదంటే అది నాకు చెప్తుంది. తను కూడా యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. షీ వాస్ బ్యాప్టైజ్డ్ ఇన్ హైదరాబాద్, బ్యాప్టిస్ట్ చర్చి. అమ్మగారు కుటుంబం నుంచి అటువైపు నుంచి మొట్టమొదటి అమ్మగారు దేవుని తెలుసుకున్నారు. అటువైపు నుంచి అంటే మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ మామయ్య వాళ్ళ వైపు నుంచి వ్యతిరేకత అదేమన్నా మీకు జ్ఞాపకం ఉందండి? హాలిడేస్కి వెళ్ళినప్పుడు సూటిపట్టు మాటలు అనేవాళ్ళు. తను కూడా కొంచెం ఫేస్ చేసింది. అందుకే నాకు పెద్ద రిలేషన్స్ కూడా లేవు. మీరు చెప్పి వాళ్ళతో వీళ్ళతో ఎందుకు లేవు అంటే, నేను వాళ్ళతో వీళ్ళతో పోయి కలవడాలు అవి ఎప్పుడు ఉండవు. పోనీ అమ్మగారి వైపు ఎవరన్నా మామయ్యలు కానీ వారి పిల్లలు కానీ ఎవరైనా దేవుని తెలుసుకున్న వారు ఉన్నారండి? అంటే మా చిన్న మామయ్య అమెరికాలో ఉన్నాడు కదా, వాళ్ళ పిల్లలు కదా, అతను శరత్ అతను వచ్చాడు. ఓకే, పెళ్లికి ముందే అతను క్రిస్టియానిటీలోకి వచ్చాడు. అయితే
మామయ్యల వల్ల ఏం రాలేదు. ఒక దేవుని సేవా పరిచర్య అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడి జీవించడమే మనకు అందరికీ తెలిసిన విషయం అండి. అయితే మీ బాల్య దినాల్లో కానీ లేదా మీరు యవ్వన కాలానికి వచ్చినప్పుడు కానీ కుటుంబంలో అయ్యగారు ఎప్పుడైనా ఆర్థికమైన పరిస్థితులు సతమతమైన సందర్భాలు ఉన్నాయా అండి? ఉన్నాయండి, ఎందుకంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే మా ఫాదరే వెరీ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆయన. తర్వాత చెప్పాను కదా, నాకు బాగా ఊహ వచ్చేటప్పటికి నేను శంషాబాదే గుర్తుందని చెప్పి. శంషాబాద్లో ఉన్నప్పుడు మాకు డబ్బుల విషయంలో కొంచెం టైట్గానే ఉండింది. బాగా సరిపోయేవి కాదు డబ్బులు. కొన్నిసార్లు భోజనం కూడా ఉండేది కాదు, ఒక పూట భోజనంతో నడిపే సందర్భాలు కూడా ఉండేవి. అంత టైట్ పరిస్థితుల్లో ఉండేవాళ్ళం కానీ బట్ somehow మేనేజ్డ్. అయ్యగారితో పాటు వారి సమకాలికులు ఎవరు ఎక్కువగా అయ్యగారితో ఉండేవారండి? ఒకటి ఏబి మాస్కిలమ్మని ఒకటి ఆయన కాంటెంపరీ. తర్వాత అంతగా వాళ్ళు కాకుండా ఇంకా శంషాబాద్లో ఉన్నప్పుడు ఆర్థర్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు, తర్వాత జేమ్స్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ మహబూబ్నగర్లో ఆయన హీ వాజ్ అంటే మంచి తెలుగులో సంస్కృతంలో మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి. ఇక్కడ మిషనరీస్కి ఇంగ్లీష్ చెప్పాల్సి వచ్చింది. ఇట్లా మాడతారు కదా, వాళ్ళకి తెలుగు చెప్పాల్సి వచ్చింది. అంటే తెలుగు ఇంగ్లీష్ బాగా తెలిసిన వాళ్ళు అయితేనే కుదురుతాయి కదా. ఇంగ్లీష్ ఆ రోజుల్లో వచ్చిన వాళ్ళు పెద్దగా లేరు అప్పుడు. మా ఫాదర్ అంటే ఈ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్, తెలుగు కూడా మంచిగా వచ్చు కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పారు. చెప్తున్నప్పుడు ఆయన టెక్స్ట్ బుక్ కింద బైబిల్లో తీసుకున్నారు, బైబిల్నే చెప్పడం మొదలు పెట్టారు. ఆ విధంగా ఈ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ ఆల్ దట్. సరే, మొదటి నుంచి కూడా మేము ఫైనాన్షియల్గా మాకు ప్రాబ్లం ఉండింది కానీ ఆయన మనీ గురించి ఎప్పుడు ఆలోచించలేదండి. అంటే ఇట్స్ వెరీ రేర్, బట్ మనీ ఆయన ఎప్పుడు ఇట్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్. మాకు డిఫికల్టీ ఫేస్ అయినమాట వాస్తవము. తర్వాత మా ఫాదర్కి ఒక ఆయన కాలిఫోర్నియాలో ఒక ఆయన బాగా క్లోజ్, ఆయన పేరు బాల్జర్, పివి బాల్జర్ అని. ఆయన అమెరికాలోనే చాలా మిలియనర్. ఆయన అప్పుడప్పుడు ఇండియాకి వస్తుండేవాళ్ళు. వచ్చినప్పుడు మా ఫాదర్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండేవాళ్ళు. ఎందుకు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. ఆయన ఇక్కడ ఆయిల్ వెల్స్ కూడా ఉన్నాయి, అంటే చాలా మిలియనర్. ఆయన లాస్ట్లో ఆయన అంటే ఆయిల్ బావులు, ఓకే, ఆయిల్ వెల్స్. ఆయన ఒక ఆయిల్ బావి కూడా ఇస్తున్నారు మా ఫాదర్కి. ఈయన పర్సూ చేస్తుంటే అయిపోయింది కానీ ఈయన ఇటువైపు నుంచి అసలు రెస్పాన్స్ లేదు. తర్వాత ఇంకొక ఆయన ఒక చాలా పెద్ద మిషనరీ ఇవాంజలిస్ట్ అండ్ ఆల్ దట్. ఆయన కూడా ఇక్కడ మన ఈ నల్గొండలో పెద్ద ఆశ్రమం ఒకటి కట్టిస్తాను, మీరు వచ్చి అక్కడ ఉండండి. ఆయన కూడా చూడలేదు, ఎందుకంటే ఈ డస్ నాట్ వాంట్ టు బి రూటెడ్ ఎట్ వన్ ప్లేస్. ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళి మాడాలి ఉండేది. ఒక చర్చికి కానీ లేకపోతే ఒక ఆశ్రమానికి కానీ ఒక ప్రార్థన మందిరికి కానీ లిమిట్ అయ్యి ఉండాలన్నది ఆయనకి లేకుండా మొదటి నుంచి కూడా. సో ఆయనకి ఫస్ట్ మనీ మీద ఇంట్రెస్ట్ లేదు. లవ్ ఫర్ మనీ ఇస్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అని అంటారు, బైబుల్ కూడా అదే చెప్తుంది. ఆయనకి మొదటి నుంచి కూడా లేదు అసలు. ఫస్ట్ బేసికల్లీ పెద్ద సంపాదించింది కూడా ఏం లేదు. చిన్న పిల్లలప్పుడు కానీ యవ్వన కాలంలో కానీ అయ్యగారికి మీరు కానీ సిస్టర్స్ కానీ అల్లరి చేయటం కానీ ఏదన్నా ఉన్నప్పుడు గద్దించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? నన్ను కొట్టారు కూడా 2-3 సందర్భాల్లో. ఒకసారి ఇక్కడ వెళ్తున్నాము, నేను మా మదర్ మా ఫాదర్ ముగ్గురం కలిసి బస్సులో వెళ్తున్నాము. బస్సులో వెళ్తుంటే మా ముందు సీట్లో ఒక ఆమె కూర్చొని ఉంది. ఆమె బుట్టలో కొన్ని యాపిల్స్ ఉన్నాయి. ఆ బస్సు కుదుపులకి ఒక 3 యాపిల్స్ దొరుకుంటూ మా వైపు వచ్చినాయి అన్నమాట. ఆ 3 తీసి నా బ్యాగ్లో మా బ్యాగ్లో పెట్టాను. ఎవరో తెలియదు ఆ విషయం. ఇంటికి వెళ్ళి చూస్తే యాపిల్స్ లేదా అంటారు. ఎక్కడ యాపిల్స్ అని నేను చెప్పాను, ఇట్లా వస్తాయంటే పట్టుకుని కొట్టారు, బాగా కొట్టారు. వెంటనే తిరిగి ఇచ్చేయాలి కదా, నువ్వు తీసుకెళ్ళి మన బ్యాగ్లో పెడతావు. మనది కాని దాని మీద మనకి ఎందుకు ఉండకూడదు. ఎప్పుడైనా సరే మన దానికోసం మనం ఫైట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కావాలనుకోవడంలో కూడా తప్పు. మంది కాంది వేరే వాళ్ళ దానికోసం మనం ఎప్పుడు ఆశపడద్దు అని చెప్పి కొట్టారు ఆ రోజు. నాకు బాగా గుర్తుంది. అప్పుడు అంటే చాలా చిన్న వయసులో అనమాట, అది చాలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు. మన క్రైస్తవ ప్రపంచానికి ఉన్నటువంటి ఒక ఏంటంటే మూర్తి గారు అంత పెద్ద సేవకులు. అయితే వాళ్ళ పిల్లలు ఎవరొకళ్ళు సేవకులుగా ఉండాలి కానీ ఎందుకు లేరు అనేటువంటిది ఒక చిన్న డౌట్ అందరి హృదయాల్లో ఉందండి, తెలుగు వాళ్ళ మన క్రైస్తవులందరికీ కూడా. అంటే దాని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు ఒకటండి, జస్ట్ డాక్టర్స్ అని డాక్టర్ కావాలని ఏం లేదు కదా, అలాగే ప్రీచర్స్ అని ప్రీచర్ కావాలని ఏం లేదు. అంటే కాలింగ్ ఉండాలి కదా, గాడ్స్ కాలింగ్ షుడ్ బి దేర్. ఐఎమ్ ఏ బిలీవర్, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఆల్ దట్. దట్ ఈస్ మై పర్సనల్ లైఫ్ స్టైల్. సో ప్రీచర్ అంటే ఏంటంటే మనం దాంట్లో ఉండిపోవాలి, వీ టు గెట్ ఇన్ టు దట్. దానికి కాలింగ్ రావాలి ఫస్ట్. నాకేంటంటే నాకు మొదటి నుంచి కూడా ఐఎమ్ గుడ్ అట్ రైటింగ్ రాదర్ దాన్ అట్ స్పీకింగ్. నాకు మొదటి నుంచి కూడా నాకు పబ్లిక్ స్పీకింగ్ కానీ లేకపోతే 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడడం కానీ నాకు మొదటి నుంచి కూడా అలవాటు కాలేదు. బట్ ఐఎమ్ గుడ్ అట్ రైటింగ్. జర్నలిజంలోకి అట్లా వెళ్ళిపోయాను, రైటింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి. ఆ రోజుల్లో న్యూస్ పేపర్స్ అది చూస్తుంటే వీళ్ళంతా రాసేమో అంతా గొప్ప గొప్ప జర్నలిస్ట్ లెటర్ రాస్తున్నారు అంతా చూసేవాడిని. అట్లా ఇన్స్పైర్ అయిపోయి నేను జర్నలిజంలోకి వెళ్ళిపోయి ఇంకా దాంట్లోనే ఉండిపోయాను. ఐఎమ్ మోర్ ఎ లిజనర్ దాన్ ఎ స్పీకర్. చెప్పింది విని మనం ఎనాలిసిస్ రాయగలను కానీ నాకు నేను చెప్పడం నాకు అలవాటు కాలేదు మొదటి నుంచి కూడా. ఎవరికైనా ఒక సేవకుడికి ఉండే కోరిక ఏంటంటే నా తర్వాత నేను వదిలిన సేవ నా కుటుంబంలో ఎవరికొకరు చేయాలి అనేది ఖచ్చితంగా కోరిక ఉంటుందండి. సరే, దేవుని పిలుపు ఉందా లేదని తర్వాత విషయం పక్కన పెడితే అయ్యగారికి ఆ కోరిక ఉండేదండి మీ మీద? ఉంది, మొదటి నుంచి కూడా ఉంది. చాలాసార్లు చెప్పారు, నువ్వు వచ్చేయాలి, నా ప్లేస్ తీసుకోవాలని చెప్పేవాళ్ళు. కానీ నాకు ఆ ప్రేరణ రావాలి కదా, రాలేదు. బట్ మై వైఫ్ హ్యాస్ దట్ కాలింగ్, షీ హ్యాస్ ది కాలింగ్. తను వెళ్తే చాలా చర్చలకు వెళ్తుంది, మాడుతుంటుంది.
చెప్తుంటారు. ఇలా మీరు రాకపోలేనందుకు అయ్యగారు బాధపడిన సందర్భాలు ఉన్నాయండి? బాధపడి వస్తే బాగుండేది అని అనుకునేవాళ్ళు, వస్తే బాగుండేది అని చెప్పేసి. అందుకే నేను చాలా రోజులు నన్ను తనతో పాటు కూడా తీసుకెళ్ళేవాళ్ళు మ్యారేజ్కి ముందులండి. ఫ్యూచర్లో చూడాలి మరి ఏమవుతుందో. సరే, ఇప్పుడు తర్వాత అయినా అంటే దేవుని పిలుపు ఉంటే ఖచ్చితంగా వస్తారా సేవలోకి? ప్రేరణ వస్తే, దేవుని పిలుపు ఉంటే వస్తానండి, ఎందుకు రాను. ఇంత పరిచర్య, ఇంత గొప్ప పరిచర్య చేసిన ఆర్ఆర్కే మూర్తి గారు చివరికి మీకు ఒక ఇల్లు కూడా సమకూర్చలేకపోయారు అనే భావం మీకేమైనా ఉందా? ఎందుకు నాకు లేదండి. నేను మొదటి నుంచి కూడా చెప్పే కదా మీకు ఇంతకుముందే కొన్ని వాల్యూస్ నేర్పించారు మాకు చిన్నప్పటి నుంచి. నాకు ఇప్పటికీ నాకు వేరే వాళ్ళ గురించి, డబ్బుల గురించి, లేకపోతే మా నాన్నగారు నాకేం ఇవ్వలేదని అనుకోను నేను. ఆయన నాకు ఇవ్వాల్సింది ఇచ్చారు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు, మంచి వాల్యూస్ చెప్పారు. సో ఇట్ ఈస్ యువర్ జాబ్, యువర్ రెస్పాన్సిబిలిటీ టు స్టాండ్ ఇన్ యువర్ ఫీట్ కదా. నీకు ఏ విధమైన వాల్యూస్ ఇవ్వకుండా, ఏ విధమైన ఎడ్యుకేషన్ ఇవ్వకుండా, ఏ విధమైన మార్గదర్శనం చేయకుండా ₹1,00,00,000 ఇచ్చినా కూడా అది ఎన్నాళ్ళు ఉంటుందండి? 6 నెలలకు కట్ చేస్తాం కదా. నువ్వు ఏమి ఇవ్వద్దు, మంచి వాల్యూస్ నేర్పించు, దేవుడి మీద భక్తి ఉండేట్టుగా ట్రైన్ చేయాలని, వాడు విల్ బి సక్సెస్ఫుల్. నువ్వేం ఇవ్వక్కర్లే కదా. నాకు ఆ విధంగా ఏ కంప్లైంట్ ఏం లేదండి మా ఫాదర్. అయితే ప్రస్తుతం మీరు ఒక జర్నలిస్ట్ గానీ కొనసాగుతూ ఉన్నారు, చాలా సంతోషం అండి. అయితే బయట ప్రపంచానికి తెలిసినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు కాకుండా మీకు తెలిసిన ఆర్ఆర్కే మూర్తి గారి గురించి ఏదైనా ఒక్క విషయాన్ని చెప్తారా? ఆయన చూసిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే, నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది ఏంటంటే, ఒకటి ఆనెస్టీ అండి. ఆయన వెరీ ఆనెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. ఎవరిని నొప్పించని స్వభావం అయింది. తర్వాత తను నమ్మిన విషయాలని గట్టిగా ఇతరులకు చెప్తారు. అయ్యగారు రాసిన పాటల్లో మీకు ఎక్కువ ఏ పాట ఇష్టం అండి? ఆయన చాలా పాటలు రాశారు. దాంట్లో ఇదే నా కోరిక అని ఒకటి ఉంది కదా, అదొకటి చాలా బాగుంటుంది. అంతా ఏసీ అనే పాట కూడా ఒకటి. అంతా ఏసుపదాల గారు పాడారు, ఏసుపదాల గారు పాడారు. ఇదే నా కోరిక దివ్యప్రసాద్ గారు కూడా పాడారు. అయ్యగారికి ఒక కాపరిగా కాకుండా ఒక సువార్థికుడిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడ్డారు. అంటే దేవుని పిలుపు కూడా అదే. వారి యొక్క కోరికను బట్టి వారి సొంతూరులో ఒక చర్చి ఉండాలని గోవిందపురంలో చర్చి కట్టారు. దాని గురించి చెప్పండి. అదే గోవిందపురంలో అంటే ఆయన బర్త్ ప్లేస్ కాబట్టి అక్కడ ఒక సాక్ష్యం లాగా ఉంటుందని చర్చి కట్టాలని చెప్పి అనుకున్నారు. అంటే చర్చిలో ఆయన ఉంటారని కాదు, చర్చి కడితే వీఆర్ సెండింగ్ ఎ మెసేజ్, సి ఐఎమ్ హియర్, ఫెయిత్ ఇన్ గాడ్ అని చెప్పి వాళ్ళ మనుషులకి, ఊర్లో వాళ్ళకి చెప్పడం కోసం, వాళ్ళందరినీ కూడా యేసు మార్గంలోకి రమ్మని చెప్పడం కోసం. ఫిజికల్ గా చర్చ్ ఉంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ లోకి తీసుకురావచ్చు అనే ఆలోచనతో ఆయన సొంత డబ్బులతో కట్టించారు. అది తర్వాత దాంట్లో ఎక్కడో బైబిల్ స్టడీ సెంటర్ కూడా పెట్టాలనుకున్నారు, కానీ ఇంకా అవ్వలేదు అది. అమ్మ వందనాలండి. ఒక మంచి కుటుంబంలో పృథ్వీరాజు గారికి భార్యగా, అలాగే ఆర్ఆర్కే మూర్తి గారికి కోడలుగా ఇక్కడికి వచ్చారు. అయితే కొన్ని విషయాలు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వాతావరణం ఎలా ఉండేది, ఒక సేవకుడుగా లేదా ఒక మామగారుగా, ఒక అత్తయ్య గారుగా మీ మధ్య ఎలా రిలేషన్ ఉండేది చెప్పండి. మూర్తి గారు కోడలుగా నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మామయ్య గారు చాలా బాగా చూసుకుండేవాళ్ళు నన్ను. అయితే ఫస్ట్లో ఒక కోడలుగా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తూ ఉండేదాన్ని. ఈ మధ్య నేను అనేక చోట్ల సాక్ష్యాలు చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు, మీరు ముందే ఎందుకు పరిచర్యలోకి రాలేదు అనేవాళ్ళు. మామయ్య గారు అనే కన్నా నాకెందుకో ఒకలాగా ఆయన దగ్గర వెళ్ళి నుంచుని మాట్లాడాలంటేనే భయం వేసేది. అలాంటి గౌరవ భావం. అంతేకాదు పృథ్వీరాజ్ గారు కూడా నన్ను బాగా చూసుకుండేవాళ్ళు. అది ఒక గ్రాటిట్యూడ్ ఉండేది, ఇంత మంచి హస్బెండ్ని ఇచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు అని చెప్పి. అట్లా కోడలుగా నేను నా ధర్మాన్ని నేను పర్ఫెక్ట్గా చేస్తూ ఉండేదాన్ని. లాస్ట్లోనే మామయ్య గారు మాతో కలిసి ఉండడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మీటింగ్స్కి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు, ఫుల్ బిజీగా ఉండేవాళ్ళు. రేడియో ప్రోగ్రామ్స్, ఒక ప్రోగ్రామ్ రికార్డ్ చేయాలి అంటే హీ హ్యాస్ టు రైట్ ఫర్ అవర్స్ అనమాట. 4 hours 5 hours అలాగా రాయాలి. రాసి ఆయన వేళ్ళు కాయలు కాచిపోయి, మామయ్య గారు రాసుకుంటున్నారు కదా అని కాఫీ తీసుకొచ్చేలోపు మళ్ళీ నిద్రపోతుండేవాళ్ళు. నిద్రపోతున్నారు కదా అని మళ్ళీ ఆ కాఫీ కప్పు కిచెన్లోకి తీసుకెళ్ళిపోయేపాటికి మళ్ళీ కూర్చొని రాస్తుండేవాళ్ళు. రాయడం వాళ్ళకి పరిచర్య చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు అని అనుకుంటాను. అంటే మీరు ఇక్కడికి రాకముందే దేవుని అంగీకరించారు? రాకముందే అంగీకరించాం. మీరు అదే సనాతన ధర్మం నుంచి వచ్చారండి? అదే సనాతన ధర్మం నుంచి వచ్చి ఈ దేవుని అంగీకరించారు. నువ్వు కోడలుగా రావడం దేవుడు ఇచ్చిన కృప అని ఆయన అనేవాడు. అలా కాదు, మీరు మామగారుగా రావడం దేవుడు ఇచ్చిన కృప. నేను ఎప్పుడు మామయ్య గారు అని అనుకోనండి, అట్లా ఒక పాస్టర్ గారు అనుకుంటాను. ఎవరేమనుకున్నా సరే నేను మాత్రం వాళ్ళకి సిన్సియర్గా పరిచర్య చేసేదాన్ని. ఆయన కూడా నాకు తెలియని విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. వీటన్నిటికన్నా కూడా చెప్పడం ఒకటే కాదమ్మా, బైబిల్ ఎవరైనా చెప్తారు, దాని ప్రకారం నడుచుకోవాలి. మన సాక్ష్యాన్ని చూసి అవతల వాళ్ళు దేవుళ్ళలోకి వస్తారు, కానీ మనం చెప్పడం వల్ల కాదు, చెప్పడం కొంతవరకే అని చెప్తుండేవాళ్ళు. అయితే అమ్మగారికి మీకున్నటువంటి ఆ వాతావరణం గురించి చెప్పండి. అమ్మగారికి నాకు బాగుండేది. అత్తకోడలు అన్న తర్వాత చిన్న ఇష్యూస్ ఎలాగూ ఉంటాయి. ఆవిడికి బీపీ ఉండేది, ఉప్పు సరిగ్గా వేయలేదని, తక్కువ వేశారని చెప్పేసి చిన్న ఇష్యూ అయ్యేది. మళ్ళీ వెంటనే మేము కింద పోర్షన్ లో ఉండేవాళ్ళం, వాళ్ళు పై పోర్షన్ లో ఉండేవాళ్ళు అపార్ట్మెంట్ లో. వెంటనే ఆవిడ నాతో కాంప్రమైజ్ అవుదామని
వచ్చేవాళ్ళు. ఈలోపు నేను కాంప్రమైజ్ అవుదామని తాళం వేస్తుండేదాన్ని. అలాగా జరిగేది చిన్న చిన్న ఇష్యూస్. చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకున్నారో నన్ను కూడా అలాగే చూసుకుండేవాళ్ళు అత్తయ్య గారు. అయ్యగారికి ఏకైక కుమారులు పృథ్వీరాజు గారు. అవును. సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే మూర్తి గారి తర్వాత ఖచ్చితంగా సేవ చేస్తారు, ఆ బాధ్యతని తీర్చుకుంటారు అనేది అందరి అభిప్రాయం ఉంటుంది. ఆ విషయంలో ఎందుకు కొంచెం ఒక వెనకడుగు ఉన్నది అనేది చాలా మంది సందేహం అండి. దాని గురించి ఒక వివరణ చెప్పండి. దాని గురించి వివరణ అంటే యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్, దేవుని సేవ అనేది దానికి పిలుపు ఉండాలి. పిలుపు లేకుండా నాకు ఒక కుటుంబం తెలుసు, చెప్పాను కదా, లాస్ట్లో 5 years మామయ్య గారు మా దగ్గరే ఉన్నారు. ఆయన సిక్ అయిన తర్వాత ఇంట్లో ఉండడం జరిగింది. ఎక్కువ మీటింగ్స్కి వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన బెడ్ రిడెన్గా ఉన్నప్పుడు ఒక వెల్ నోన్ పాస్టర్ వాళ్ళ అబ్బాయి రోజు ఫోన్ చేస్తూ ఉండేవాడు. అబ్బాయి ప్రాబ్లం వింతండి. ఫోన్ చేసి, తాతయ్య గారు, నాన్న నన్ను సేవలోకి రమ్మంటున్నాడు, నాకు అస్సలు సేవ అంటే ఇష్టం లేదు, నాకు ఆ ఫీల్డే ఇష్టం లేదు, నేను రాను, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నువ్వు ప్రార్థన చేసి సాయంత్రం నేను ఎన్నింటికి చచ్చిపోవాలో నాకు చెప్పు అనేవాళ్ళు. ఆశ్చర్యం, ఇలాంటి స్టోరీస్ అని అనకూడదు కానీ ఇలాంటి సాక్ష్యాలు ఎక్కడా వినలేదు. అంటే యాజ్ ఫాదర్ వాళ్ళ కొడుకు సేవలోకి రావాలి అని ఆ పాస్టర్ గారు అనుకోవడం మంచిదే, కానీ అలాగా బలవంతంగా చేయటం వల్ల అతను చాలా సఫర్ అయ్యాడు. అలాంటి స్థితి మామయ్య గారు మా ఇంట్లో కల్పించలేదు. నువ్వు ఏ పని చేస్తున్నావో, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో నువ్వు బ్యూరో చీఫ్ గా ఉన్నావు అంటే దేవుడు నీకు ఆ పని ఇచ్చాడు, సో నువ్వు దేవుడి మహిమార్థం చేయాలి. అప్పుడు అనుకున్నాను, ఓహో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అయ్యగారు పరిచర్యకు బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో అమ్మగారు ప్రార్థన ఎలా ఉండేది? అసలు ఆవిడ సపోర్ట్ ఎక్కువ ఉందండి. నిజంగా మా అత్తగారిని మేమే పొగిడితే కాదు, కానీ మామయ్య గారు అంత విస్తృతంగా పరిచర్య చేసే రోజుల్లో కూడా షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ చిల్డ్రన్. అందరి అంటే ఏ గృహిణైనా చేస్తుంది. ఇట్లా దేవుళ్ళలోకి వచ్చాక తనకి అటు బంధువుల నుంచి కొంచెం, బంధువులు అసలు పట్టించుకోలేదు, వదిలేశారు. అటు అన్నల దగ్గరికి వెళ్ళటానికి కానీ అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళటానికి కూడా అంత ఫ్రీడమ్ ఉండేది కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా తను పిల్లల్ని కేర్ తీసుకుని తన ప్రేయర్ వల్లే వీళ్ళందరూ ఇట్లా సెటిల్ అయ్యారు అనుకుంటాను నేనైతే. అయ్యగారు ఇప్పుడు పరిచర్య అంతా విస్తృతంగా జరిగిన తర్వాత ఖాళీ ఉండేవారు కాదు, కానీ చివరి దినాల్లో అంటే అవసాన దశలో ఎక్కువ కాలం మీ దగ్గరే ఉన్నారని చెప్పారు, ఒక 5 సంవత్సరాలు. అప్పుడు అయ్యగారు ఏం చేసేవారు ఇంట్లో కూర్చొని? అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే తను కొన్ని మెసేజెస్ చెప్పేవాళ్ళు. మెసేజెస్ చెప్తే అవి నేను రాస్తూ ఉండేదాన్ని. అవి ప్రింట్ చేయాలని కూడా మేము త్వరలో ప్రింట్ చేయాలని కూడా అనుకుంటున్నాము. ఎప్పుడు కూడా త్వరగా నీ పని చేసుకుని వచ్చాయి. చాలా చాలా అకామిడేటివ్ నేచర్ అండి మామయ్య గారిది. ఆయనకు అంత బాగలేకపోయినా కూడా నన్ను ఎక్కడ తొందర పెట్టేవాళ్ళు కాదు. అట్లని నేను లేట్ చేసేదాన్ని కాదు. టైం ప్రకారం ఆయనకి చేయాల్సినవన్నీ చేసేసి తర్వాత ఇంకా కూర్చుందామా అనేవాళ్ళు. ఆయన మెసేజ్ చెప్తూ ఉండేవాళ్ళు, నేను రాస్తూ ఉండేదాన్ని. దాదాపు ఒక 13 మెసేజెస్ దాకా చెప్పారు. అయితే లాస్ట్లో కొంచెం ఫీల్ అయ్యేవాళ్ళు, నేను ఫ్యామిలీకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదేమోనమ్మా, తప్పు చేశాను కదా అంటుండేవాళ్ళు. అది దేవుడి మీద ఆయనకున్న శ్రద్ధని బట్టి వచ్చిన మాటలు. ఎవరమైనా నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ జీసస్ కదా. ప్రతి మనిషికి ఎంత గొప్ప వ్యక్తికైనా ఏవో ఒక లోపాలు ఉంటాయి. అయ్యో నేను ఫ్యామిలీకి స్పెండ్ చేయలేదు కదా టైము, కొంచెం నెగ్లెక్ట్ చేశానేమో అంటుండేవాళ్ళు. అప్పుడు నేను నాకు తోచినంతగా ఒక 4 నెగ్లెక్ట్ చేశారేమోనండి మీరు, ఒక 4 లక్షల ఆత్మని సంపాదించారో ఎంతమందిని సంపాదించారో మనకి లెక్కే లేదు, అది దేవుడిచ్చిన కృప కదా అంటే ఒక్క మాట అన్నారండి ఆయన. ఇంత మందికి చెప్పడానికి, ఇన్ని లక్షల మందికి చెప్పడానికి దేవుడు నన్ను పుట్టించాడమ్మా, నాకు చెప్పడానికి దేవుడు నిన్ను పుట్టించాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరికి ఎలాగా ఎవరి ద్వారా కంఫర్ట్ ఇవ్వాలో ఏంటో దేవుడికి తెలుసు. సొంత తల్లిలాగా చెప్తున్నావు, సొంత తల్లిలాగా ఆదరిస్తున్నావు, అలా అనొద్దండి, అది నా బాధ్యత అనేదాన్ని. తను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మామయ్య గారికి కనబడాలి. మళ్ళీ రాత్రి 11 అయినా 12 అయినా తను వచ్చాకే ఆయన భోంచేసేవాళ్ళు. అప్పటి వరకు భోంచేసేవారు కాదు. అప్పటి వరకు భోంచేసేవాళ్ళు. మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి ఎంత సేవకులైనా ఎవరైనా సరే భార్య భర్తలు అన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు సహజం. మీకు గుర్తెరిగి అయ్యగారికి అమ్మగారికి ఎప్పుడైనా ఒక చిన్న మనస్పర్ధలు ఏమన్నా వచ్చినట్టు మీరు గమనించారా? మనస్పర్ధలు అంటే ఒక్కొక్కసారి మీటింగ్కి వెళ్తూ ఆయన ఒక్కళ్ళే వెళ్ళిపోయేవాళ్ళు, ఈవెన్ తీసుకెళ్లేవాళ్ళు కాదు. అప్పుడు కోపం వచ్చేది. కోపం వచ్చినప్పుడల్లా అయ్యగారు అనేది గట్టిగా, అయ్యగారు వెళ్ళిపోయారమ్మాయి, మనమే కాఫీ చేసుకుని తాగుదాం అనేది. మనస్పర్ధలు ఉండేవి కదా. ఎందుకంటే యాజ్ ఏ పాస్టర్ ఆయన సొంత శరీరాన్ని ప్రేమించినట్టు మీ భార్యల్ని ప్రేమించుడు అని ఉంది కదా, అది 100% ఆయన ఫాలో అయ్యేవాళ్ళు. చాలా ప్రేమగా చూసుకుండేవాళ్ళు అత్తయ్య గారిని, ఎప్పుడు ఏమీ అనేవాళ్ళు కాదు. అత్తయ్య గారి కల్లా కోపం ఏమిటి అంటే ఎప్పుడన్నా మీటింగ్కి తీసుకెళ్ళకపోతే కోపమే తప్ప
అమ్మగారే మొదట దేవుని సన్నిధికి వెళ్ళినట్టున్నారు కదండి. అవునండి, 2009లో, తర్వాత 2011లో మామయ్య గారు. అమ్మగారు చనిపోయిన తర్వాత అయ్యగారి పరిస్థితి, శరీరంలో సగ భాగం అంటారు కదండి, అవును. ఫీలింగ్ ఎలా ఉండేది, ఎలా ఉండేవారు? ఒకసారి ఏం చేశారు, అత్తయ్య గారు చనిపోయిన తర్వాత ఆవిడ అక్కడ ఉన్నప్పుడే, ఆవిడ 24న చనిపోయారు. సారీ, మనం చనిపోయారు అని అనకూడదు, ప్రభునందు నిద్రించారు. ఆ రోజు రాత్రి ఒక చర్చ్ లో మాట్లాడాలని డేట్స్ ఇచ్చారట. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వచ్చి కూర్చుంటే నన్ను అడిగారు మీటింగ్కి వెళ్ళనా అని. బరియల్ అది చేయలేదు. మీటింగ్కి వెళ్ళి వస్తాను అని. వెళ్ళనా అన్నారు. నన్ను అడుగుతారు ఏంటండి, వెళ్ళండి మీరు, దేవుడి పనే కదా మనకు ముఖ్యం అంటే వెళ్ళొచ్చారు. నైట్ వెళ్ళి ఒక చర్చిలో ప్రసంగం చేసి వచ్చారు. తర్వాత ఏమైంది చెప్పాను కదా, వాళ్ళు పై పోర్షన్లో మేము కింద పోర్షన్లో ఉండేవాళ్ళం అని. అత్తయ్య గారు చనిపోయిన తర్వాత కూడా రెగ్యులర్గా, ఎక్కువ రోజులు ఏమి ఇంట్లో లేరు, రెగ్యులర్గా మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎప్పటికైనా ఆమెను కలుస్తాననే ధైర్యం ఉంది కదా మనకు, ఆ నిరీక్షణ ఉంది కదా అని చెప్పి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే సడన్గా ఒకసారి ఒక 15-20 డేస్ వరకు రాలేదు ఇంటికి. తర్వాత నేను ఫోన్ చేశాను. ఎందుకు అంటే, ఆ ఇంటికి వస్తే తాళం వేసి ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, చాలా బాధగా ఉంది అని చెప్పారు ఆయన. నేను ఒకటే చెప్పాను, నేను అష్యూరెన్స్ ఇస్తున్నానండి, నేనంటూ బ్రతికుండగా ఇంకా ఇంటికి నేను తాళం వేసి ఉంచునండి అని చెప్పి, తర్వాత ఇట్లా కుదరట్లేదు అని మేమందరం కలిసి వేరే ఇల్లు తీసుకుని అక్కడ ఉన్నాను. అయ్యగారు ఉన్న రోజుల్లో వారితో ఎక్కువగా స్నేహం ఎవరితో చేసేవారండి? బైబిల్తో. ఎవరు ప్రత్యేకమైన నాకు బాగా సన్నిహితుడు అంటానికి ఎవరు లేరు. చెప్తున్నాను కదా, ఊరు నుంచి వస్తారు, ఆ బ్రీఫ్ కేస్ అక్కడ మంచం మీద పెడతారు, ఆ బుక్ తీస్తారు, రాసుకుంటూ ఉంటారు. వచ్చారు కదా అని కాఫీ తెస్తేనేమో ఈ లోపు పడుకుని నిద్రపోతుంటారు. కోడి నిద్ర అంటారు చూడండి అలా. సరే పడుకున్నారు కదా అని ఆ కాఫీ మళ్ళీ కిచెన్లోకి తీసుకెళ్లే లోపే ఆయన మళ్ళీ లేచి రాసుకుంటూ, ఆయన అంత ఏమంటారు, కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే అంత మమైక్యం అయిపోయారంటారు చూడండి, ఆ టైప్లో ఆయన. నాకే ఆశ్చర్యం వేస్తుంది. అయ్యగారు చాలా పాటలు రాశారు, వాటిలో మీకు ఇష్టమైన పాట ఏదండి? అదే ఇదే నా కోరిక అంతా వేసే. ఆయన బతికున్నప్పుడే నా జయంతి, నా వర్ధంతి అంతా వేసే అనే, ఒక రకంగా చెప్పాలి అంటే ధైర్యం ఉన్న, గట్స్ ఉన్న దైవ సేవకుడు ఆయన. ఇతర దైవజనులు రాసిన పాటలు ఎక్కువగా ఏది పాడుతూ ఉండేవారండి? పాడేవాళ్ళు కాదు, కానీ ఒకసారి ఆయన మీటింగ్లో మెసేజ్ చెప్పాల్సి వచ్చినప్పుడు, ఏసన్న గారు మామయ్య గారు ఒకే స్టేజ్ మీద చెప్పాల్సి వచ్చినప్పుడు, ఏసన్న గారు రాసిన, ఆయన ఆరాధన చేస్తున్నారట ఆ పాస్టర్ గారు, ఆయన రాసిన ఆరాధన పాటలు అంటే ఎక్కువ ఇష్టపడేవాళ్ళు. వారితో ఎక్కువగా సహవాసం ఉన్నట్టుందండి ఏసన్న గారితో. సహవాసం అంటే ఆ ఫెస్టివల్స్ ఏవో చేస్తారు కదా, హోసన్నా మినిస్ట్రీస్, గుడారాల పండుగ, అది మామయ్య గారే స్టార్ట్ చేసి ప్రారంభించారు. అమ్మ, అయ్యగారు పరిచర్య జీవితంలో మీరు విన్నటువంటి ఒక అద్భుతాన్ని చెప్పండి. అంటే ఈ మధ్య నేను ఒక సాక్ష్యం చూశాను, పరిశుద్ధ బాబు అనే ఆయనది. యాక్చువల్గా ఆ ఊరు వెళ్ళారట, పరిశుద్ధ బాబు గారి ఊరు వెళ్ళారట. అది ఎక్కడ, గోదావరి జిల్లా అనుకుంటే, ఎక్కడ నాకు గుర్తులేదు, కానీ అక్కడ ఆయన మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళారు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నారట, ఏం మెసేజ్ ఇవ్వాలి ఏంటి అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నారట. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి మూగ చెముడు ఉన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే నేను అద్భుతం చేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడారు. మాట్లాడితే ఈయన మెసేజ్ ఇవ్వడానికి ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారో ఆ పాస్టర్ గారిని అడిగితే, ఎవరో ఈ ఊళ్ళో ఉన్నారట కదండి అంటే, అవును అని చెప్పి ఆ పాస్టర్ గారు అక్కడికి తీసుకెళ్లారట. తీసుకెళ్తే ఆ కుటుంబీకులు చాలా వ్యతిరేకించారు. నన్ను ఆర్ఆర్కే మూర్తి అంటారని, ఆ మూర్తి ఏదో మాకు తెలియదు, నేను ప్రార్థన చేస్తానంట, ఆ ప్రార్థన యేసు ప్రభు గీసు ప్రభు అట్లా కొంచెం నెగిటివ్గా మాట్లాడినప్పటికీ కూడా ఈయన బయట నుంచొని 1 గంట సేపు ప్రార్థన చేశారట. దేవుడా, నువ్వు నన్ను ఇక్కడికి రమ్మన్నావు, నేను వచ్చాను, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసేది నేను, అద్భుతం చేసేవాడు నువ్వు, ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు నువ్వు చెప్పిన పని నేను ఇక్కడ చేస్తాను, వెళ్ళిపోతానని తీర్మానం చేసుకుని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మామయ్య గారు ఎప్పుడైతే ఆమెను అన్నారో, ఎవరైతే మూగ వ్యక్తిగా ఉన్నాడో ఆయన అమ్మా అన్నాడంట. అన్న తర్వాత వాళ్ళ మదర్ రమణ చౌదరి అని పిలిచిందట. అన్నాడంట. సో ఆ నిమిషంలోనే గంట సేపు మామయ్య గారు ప్రార్థన చెయ్యమని దేవుడే చెప్పాడు. దేవుడు అద్భుతం చేశాడు. నాకు దేవుడు ఈ పని చెప్పాడు, ఈ ఊరు వచ్చినందుకు చేశాను, వెళ్ళిపోతున్నాను అన్నాడే, కానీ అది పబ్లిసిటీ ఇచ్చుకోవడం కానీ ఏం లేదు. ఆయన ఇప్పుడు తర్వాత అతన్ని మామయ్య గారు ఎంకరేజ్ చేసి కొన్నాళ్ళు మామయ్య గారు ఇంట్లోనే పెట్టుకొని ఆయన సేవకుడు అయ్యేటట్టు ఈయన తర్ఫీదు ఇచ్చి అలా చేశారు. ఇప్పుడు ఆయన పాస్టర్గా చేస్తున్నారు. రాజమండ్రి దగ్గర రంపచోడవరంలో పాస్టర్గా చేస్తున్నారు. అంతకుముందు రామన్న చౌదరి ప్రభువుని తెలుసుకోకముందు
తర్వాత పరిశుద్ధ బాబు అని పెట్టారు అని చెప్పారు. ఇటీవల ఆయనతో మాట్లాడాను, చాలా సంతోషపడ్డారు ఆయన. నిజంగా అద్భుతమైన సజీవ సాక్ష్యం అన్నమాట. సజీవ సాక్ష్యం. ఆయన ఫుల్ బిజీ ఉంటారట చెప్తున్నారు. ఆయన మొత్తానికి పరిచర్లో వాడబడుతున్నారు. అసలు కరోనా రాకముందు వరకు అయితే అసలు డేట్లు ఖాళీ ఉండేవి కాదమ్మా. చాలా చోట్ల సాక్షిగా వాడబడుతున్నాను నేను. ఇక్కడ మా ఊళ్ళో కూడా చిన్న సంఘం నడిపిస్తున్నాను అని చెప్పారు. అమ్మ, మీరు ఇప్పుడు ప్రస్తుత కాల సేవ పరిస్థితులు చూస్తున్నారు. మన ఆర్ఆర్కే మూర్తి గారు చేసిన దినాల్లో ఉన్న సేవకు ఇప్పుడు సేవకు మీకు తెలిసిన వ్యత్యాసం 1-2 చెప్పండి చాలు. మామయ్య గారు చేసినప్పుడు ఒక భోజనం గురించి కానీ, ఒక మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ, సైకిల్ మీద అంటే సైకిల్, పొలం గట్లమ్మట అంటే పొలం గట్లమ్మట, నడిచి వెళ్ళి సిన్సియర్గా, కమిటెడ్గా, హానెస్ట్గా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఒకళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నారు అంటే వాళ్ళ సమస్య నుంచి బయటికి వచ్చే వరకు ఎడతెగక మొరపెట్టి దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చే వరకు ప్రార్థన చేసేవాళ్ళు. ప్రజెంట్గా నేను చూసింది ఏంటి అంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పేది ఏంటి అంటే, సారీ టు సే దట్ ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది. ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ మెసేజ్ నేను రెగ్యులర్గా వింటూ ఉండేదాన్ని. వింటూ ఉంటే సహజంగా మెసేజ్ నచ్చిన తర్వాత లైక్ కొడతాం కదా. అలా లైక్ కొట్టిన తర్వాత ఏదో వాళ్ళ టాప్ 5 ఫ్యాన్ బ్యాడ్జ్, యూ హ్యావ్ ఎర్న్డ్ టాప్ 5 ఫ్యాన్ బ్యాడ్జ్ ఆఫ్ సో అండ్ సో పాస్టర్ అని పెట్టారు. సరే, ఆయన నా ప్రేయర్ నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడండి మీతో మాట్లాడమని, మీరు ఏ దేశం నుంచి చేస్తున్నారు, సో హైదరాబాద్ నుంచి అని చెప్పాను. చెప్పిన తర్వాత మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయా అని. జనరల్గా ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు కదా. సో మామయ్య గారు అన్నట్టు నేను నా ప్రభు అని, నా సమస్యలేవో నేనే దేవుడికి ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటాను నేను. సరే, ఆయన ఫోర్స్డ్గా అడుగుతున్నారు కదా అని చెప్పాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేసి, పలానా అట్లాంటాలో చిల్డ్రన్ హోమ్లో చాలామంది చిన్నపిల్లలు క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి మీరు స్పాన్సర్ చేస్తే కనుక, అడాప్ట్ చేసుకుని వాళ్ళకి స్పాన్సర్ చేస్తే కనుక మీరు చేసిన ప్రేయర్ రిక్వెస్ట్ సక్సెస్ అవుతుంది, జవాబు వస్తుంది. నేను ఆశ్చర్యపోయాను, దానికి దీనికి సంబంధం ఏంటి? అట్లా కొంత కమర్షియల్ అయితే అయ్యింది. దాన్ని కూడా మనం విమర్శించకూడదు, వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. చివరగా అండి, అయ్యగారు కోరి కట్టించుకున్న సంఘం వారి సొంత ఊర్లో గోవిందపురం, దాని మీద మీకేమన్నా ప్రణాళిక ఏమన్నా ఉందండి? ప్రణాళిక అంటే మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం, మేము అక్కడికి వెళ్ళి ఉండి పరిచర్య చేయలేం కాబట్టి, బ్రహ్మం అని చిలకలూరుపేటలో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్గా చేస్తున్నాడు, తను అక్కడ పరిచర్య చేయాలని దేవుడి ప్రేరేపణ. లాస్ట్ స్టేజెస్లో మామయ్య గారు తనని సేవకి అభిషేకించారు, అది నాకు కూడా తెలుసులోనే జరిగింది. తను అక్కడ ఉండి చేస్తున్నాడు, అప్పుడప్పుడు మేము వెళ్ళి సహకరిస్తాం. చాలా సంతోషం. చివరిగా అండి, మీకు ఎంతమంది పిల్లలండి? నాకు ఇద్దరు. పెద్ద అమ్మాయి బెంగళూరులో ఉంటుంది, చిన్న అమ్మాయి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీ పిల్లలు ఎవరికన్నా దేవుని సేవ పట్ల అభిరుచి ఏమైనా ఉందండి? ఉందండి, రెండు ఫ్యామిలీస్ కూడా దే ఆర్ బిలీవర్స్. మా చిన్న అమ్మాయి కూడా షీ ఈజ్ వెరీ మచ్ ఇంటూ దిస్, రెగ్యులర్ చర్చికి వెళ్తారు వాళ్ళిద్దరు. పెద్దవాళ్ళు కూడా, పెద్ద అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా దే ఆర్ ఆల్ స్ట్రాంగ్ బిలీవర్స్, ప్రేయర్ చేసుకుంటారు రెగ్యులర్. చాలా సంతోషం అండి. అద్భుతమైన మీ సమయాన్ని మాతో వెచ్చించారు. ఆర్ఆర్కే మూర్తి గారి గురించి ఎన్నో విషయాలు మాకు తెలియనివి, అలాగే మన క్రైస్తవ ప్రపంచానికి తెలియనివి చాలా విషయాలు చెప్పారు. చాలా సంతోషం అండి. మీ విలువైన సమయాన్ని మాతో వెచ్చించారు. ఇప్పటి వరకు ఆర్ఆర్కే మూర్తి గారే మనకందరికి తెలుసు, కానీ మరి వారికి ఒక కుమారుడు ఉన్నారు, అలాగే 3 కుమార్తెలు ఉన్నారు. వారి గురించి ఎవరికీ తెలియదు. మన ఛానల్ ద్వారా వారిని మనం చూపించడం మనకు ఎంతో ధన్యకరం. నేను కూడా అలాగే భావిస్తాను. చివరిగా అయ్యగారు కోరి ఒక సంఘాన్ని సొంత ఊర్లో ఉండాలని కట్టించుకున్నారు. మరి ఆ సంఘం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి, ఆ సంఘం అభివృద్ధి చెందాలి. అక్కడ సహోదరులు బ్రహ్మం గారు అక్కడ సేవ చేస్తూ ఉన్నారు, ఆ సేవ ఫలించాలని, అయ్యగారి కోరిక కూడా దేవుని కృపలో అది నెరవేర్చబడాలని మనందరం ప్రార్థన చేద్దాం. అమ్మ, మీకు మా నిండు వందనాలు. రైట్. మనం మాట్లాడుకున్న విధంగా ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారికి ఒక కోరిక ఉండిపోయింది, తెలుసు కదండి. అది గోవిందపురంలో వారి పుట్టిన స్థలంలో చర్చి నిర్మాణం చేయాలి అనేటువంటి ఒక కోరికతో అక్కడ ఒక సంఘాన్ని నిర్మించారు. అయితే ఆ సంఘం అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత మన మూర్తి గారితో, అయ్యగారితో, వారితో ఉన్నటువంటి పరిచర్య చేసిన యేసుపదాల గారిని అక్కడ సేవకులుగా నియమించడం జరిగింది. తర్వాత వారు ప్రభునందు నిద్రించారు, చాలా మందికి తెలుసు. అయితే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ మన దైవ సేవకులు బ్రహ్మం గారు సేవకులుగా నియమించబడ్డారు. వీరు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్గా చేస్తూ దేవుని పని నిమిత్తం అక్కడ ఉంటూ ఉన్నారు. అయితే
మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆ సంఘం కొరకు మీరు ప్రార్థన చేయండి. అక్కడ ఉన్నటువంటి 100లో 90% మంది అన్య జనాంగమే. వారందరూ కూడా దేవుని తెలుసుకోవాలని మీరు అందరూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడతా ఉన్నాను. బ్రదర్తో 2 మాటలు మాట్లాడదాం. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది బ్రదర్? ఒక 2 విషయాలు చెప్పండి. అంటే బ్రదర్, ఇప్పటికీ అది 12 సంవత్సరాలు అవుతుందండి. సుమారుగా 12 సంవత్సరాల పైన అవుతుంది ఆ మందిరాన్ని ఏర్పాటు చేసి. ఎంతోమందిని ఆయన సాక్ష్యం ద్వారా, ఆయన ప్రసంగాల ద్వారా కొన్ని కోట్ల మందిని ప్రభు దగ్గర నడిపించిన దైవజనులు గొప్ప. అలాంటిది ఒకే ఒక్క మందిరం ఆయన మరణ దినాల్లో ఉన్నప్పుడు ఒక దైవ దర్శనంతో గోవిందపురంలో తన సొంత స్థలం పక్కనే వీధిలోనే తను పెరిగి అక్కడే తన బాల్యమంతా గడిపిన ఆ వీధిలోనే ఒక మందిరం దైవ దర్శనం ద్వారా కట్టబడింది. అది ఎంతోమందిని నడిపించిన ఆ దైవజనులు ఆ మందిరం ఇప్పుడైతే శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది. ఈ విషయం చెప్పడం నాకు చాలా బాధగా ఉంది, కానీ నిజం చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆ మందిరం కొరకు సార్వత్రిక సంఘం విశ్వాసులందరూ ఆ దైవజనుడు ఏదైతే ఆశించారో ఒక దైవ దర్శనంతో ఆ మందిరం ప్రారంభించబడింది. ఆ దైవజనుడు ఇంకా కొన్ని నెలల్లో ప్రభు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన సేవకి అక్కడ నన్ను అభిషేకం చేశాడు. చివరి అభిషేకం కూడా ఆయన హస్త నిక్షేపణ కూడా నాదే. ఆ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను, దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. ఒక 5 నెలల నుంచి నేను అక్కడ పరిచర్య చేస్తున్నానండి. చాలామంది చెప్తారు, ఆర్ఆర్కేమూర్తి గారి ద్వారా మేము బలపరచబడ్డాము, ఆర్ఆర్కేమూర్తి గారి ద్వారా మేము ఈ విధంగా ఆశీర్వదించబడ్డాము. వాళ్ళందరికీ నేను ఒక విజ్ఞప్తి చెప్తున్నానండి. ఆ మందిరం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఇదొక్కటేనండి. రెండోది, వాళ్ళ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. వారు కూడా ఇప్పుడిప్పుడే సేవలోకి వస్తున్నారు. మీ అందరికీ నా వందనాలండి. చాలా సంతోషం బ్రదర్. ప్రభు తన సేవకుల ద్వారా మాట్లాడిన మాట ఏది వ్యర్థం కాదు. ఎప్పటికైనా ప్రభు తన సమయంలో అక్కడ ఉద్యోగాన్ని లేవనెత్తుతారు. ఈ విషయం మనం నమ్మాలి. దాని కొరకోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. చాలా సంతోషం బ్రదర్. దేవుడు ఆ కార్యాన్ని తన చిత్తానుసారంగా త్వరపెడతారని మనం అందరూ విశ్వసిద్దాం. సంతోషం బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ అవకాశం ఇచ్చినందుకు ల్యాబ్ మినిస్ట్రీ వారందరికీ నా హృదయపూర్వకమైన వందనం. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులకు, ప్రేక్షకులందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, మా పరమ తండ్రి, మహిమగల రాజా, ఎంత గొప్ప దేవుడవయ్యా. నిన్ను కలిగి ఉండడం అంటే నీవలే బ్రతకడం. మమ్ములను మార్చుమని, దీవించుమని, కనికరించుమని, బలపరచుమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.